హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు. వీడియో అయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివ్లో పెట్టుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ నుండి మనకి మరొక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. గ్రూప్ సి అండ్ గ్రూప్ డి ఉద్యోగాలకి మనకి నోటిఫికేషన్ అనేది తీశారనమాట. జస్ట్ మీ దగ్గర మీకు ఇంటర్ ఆర్ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుందన్నమాట. మీ దగ్గర అప్లై చేసుకోవడానికి బోత్ ఏపీఎన్టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ముందుగా మనం అప్లికేషన్ ఆన్లైన్ డేట్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ మనకి 23/11/2024 అయితే స్టార్టింగ్ అయిందన్నమాట. అలాగే మనకి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ చెక్ చేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ మనకి 22 వరకు అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. అంటే మ్యాక్సిమం మనకి వచ్చేసి 1 మంత్ అయితే ప్రొవైడ్ చేసి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎవరు రిలీజ్ చేశారంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సదరన్ రైల్వే సెంటర్ అనమాట. వాళ్ళు వచ్చేసి రిలీజ్ చేశారనమాట. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. www.src.indianrailways.government.in అనే వెబ్సైట్లో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ చేశారనమాట. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. ఓకేనా గైస్. నేమ్ ఆఫ్ పోస్టెస్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో 2 పోస్టులు ఉన్నాయన్నమాట. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకి గ్రూప్ సి పోస్ట్ అనమాట. అలాగే మనకి సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకి ఈస్ట్ రైల్ గ్రూప్ డి పోస్ట్ అనమాట. అండ్ గ్రూప్ సిలో చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 2 జాబ్స్ అనమాట. అలాగే మనకి గ్రూప్ డి చూసుకున్నట్లయితే మనకి 11 జాబ్స్ అనమాట. గ్రూప్ సిలో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసి మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే గ్రూప్ 2లో వచ్చేసి మనకి 12 పోస్టెస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి గ్రూప్ సిలో వచ్చేసి మనకి ఎనీవేర్ ఆన్ సదరన్ సెంట్రల్ రైల్వే అనమాట. మీకు ఎక్కడైనా సరే మీకు జాబ్ అనేది రావడం జరగవచ్చు సౌత్ సెంట్రల్ రైల్వేలో వచ్చేసి. అలాగే మనకి గ్రూప్ డిలో వచ్చేసి మనకి 2 పోస్టెస్ వచ్చేసి మనకి హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, గుంటాకల్లో కానీ, నంద్యాల కానీ మనకి ఈ 2 పోస్టెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగతా 10 పోస్టెస్ కూడా మీకు ఎక్కడైనా సరే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. అలానే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి గ్రూప్ సికి అయితే మీరు 12th పాస్ అయితే సరిపోతుంది అనమాట. విత్ మీకు 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది 12th స్టాండర్డ్లో వచ్చేసి. ఓకేనా గైస్. అలాగే మీకు వచ్చేసి మీకు టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అనమాట. పర్ మినిట్ వచ్చేసి మీకు 25 words నుంచి మీరు 35 words అయితే మీరు టైప్ చేయగలగాలి వచ్చేసి పర్ మినిట్లో వచ్చేసి. ఓకేనా గైస్. అలానే మనకి గ్రూప్ డి పోస్టులకు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదా మీరు మెకానికల్ చేసి ఉండాలి, లేదా ఎలక్ట్రికల్ అండ్ సిగ్నల్ అండ్ ఆర్ టెలికామ్ డిపార్ట్మెంట్లో మీకు ఉండాలన్నమాట. అంటే మీకు వచ్చేసి మీరు ఫస్ట్ వచ్చేసి మీకు 10th క్లాస్ చేసి ఉండాలి. అంటే మీ యొక్క 10th పాస్ అయ్యి మీ దగ్గర ఐటీఏ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ జాబ్కి వచ్చేసి మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. దీనికి కూడా ఎటువంటి టైపింగ్ స్కిల్స్ కూడా లేవన్నమాట. దీనికి శాలరీ చెక్ చేసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 18,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం శాలరీ చెక్ చేసుకున్నట్లయితే మీకు పర్ మంత్ వచ్చేసి మీకు 60,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి గ్రూప్ సిలో చెక్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం శాలరీ వచ్చేసి స్టార్టింగ్ మనకి 19,900,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మ్యాక్సిమం శాలరీ చూసుకున్నట్లయితే మనకి 63,200 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట గ్రూప్ సికి వచ్చేసి. ఓకేనా గైస్. ఇంకా ఏజ్ లిమిట్ అనేది చెక్ చేసుకున్నట్లయితే మనకి గ్రూప్ సికి చెక్ చేసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 30 years మధ్యలో అయితే ఉండాలన్నమాట. అలాగే మనకి ప్లస్ మనకి 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 years ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట గ్రూప్ సిలో వచ్చేసి. అలాగే మనకి గ్రూప్ డిలో చూసుకున్నట్లయితే మనకి 18 to 33 years అనమాట ఏజ్ వచ్చేసి. ఓకేనా. అలాగే దీనికి కూడా సేమ్ అనమాట. 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 years ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా గైస్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 38 years లెవెల్ 1లో, అలాగే లెవెల్ 2లో అయితే 35 years అనమాట. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి లెవెల్ 1లో చూసుకున్నట్లయితే 36 years అనమాట. లెవెల్ 2లో చూసుకున్నట్లయితే 33 years అనమాట. మిగతా కేటగిరీ వాళ్ళు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వీళ్ళైతే అక్కడి నుంచి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి ఖచ్చితంగా
ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. మీరు ఒక 15 కామెంట్స్ కనుక చేసినట్లయితే మీకు అప్లై ప్రాసెస్ మీకు వితిన్ మీకు 24 అవర్స్లో మీకు అప్లై ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారైతే మీరు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు వెళ్ళేసి. ఓకేనా గైస్? అలాగే మీకు ఈ జాబ్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మీకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాల్సి ఉంటుంది, స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిగ్నేచర్ అనమాట. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీకు ఇవన్నీ కూడా మీకు ఉంటాయన్నమాట. మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, మీ యొక్క ఇంటర్ మార్క్స్ లిస్ట్, మీ యొక్క ఓబీసీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సింగిల్ పీడిఎఫ్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్? అలాగే మనకి ఎగ్జామినేషన్ ఫీజు చెక్ చేసుకున్నట్లయితే 500 రూపీస్ వచ్చేసి మెన్షన్ చేశారనమాట. 400 వచ్చేసి మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఒకవేళ మీరు ఫెయిల్ అయినట్లయితే మీకు ఎగ్జామ్ అనేది రిటర్న్ అవుతుంది. 100 రూపీస్ వచ్చేసి వాళ్ళైతే రిటర్న్ చేసుకుంటారనమాట. మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు 400 రూపీస్ అనేవి మీకైతే రిటర్న్ అనేది రావడం జరుగుతుంది గైస్. ఓకేనా? రిటర్న్ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 1 జాబ్స్కి వచ్చేసి మనకి అంటే గ్రూప్ సి జాబ్స్కి వచ్చేసి మనకి 100 మార్క్స్కి ఉంటుంది. అలాగే మనకి గ్రూప్ 2 జాబ్స్ కూడా మనకి 100 మార్క్స్కి ఉంటుంది అనమాట, గ్రూప్ డి జాబ్స్కి. ఓకేనా గైస్? ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ గైస్. మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారా నేను ఇంకా చాలా వీడియోస్ చేయగలుగుతాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.